మనం ఎందుకు మనకు నోరుండి మనము ఇతరుల వల్ల మనం ఎందుకు మన ప్రభువుని ఆ విధంగా వారి వల్ల ఆరాధించలేకపోతున్నామంటే, మనం ఎందుకు మనం ఏకం కాలేకపోతున్నామంటే, ఏ వాక్యాన్ని బట్టి మన దూరంగా మనం ఉన్నామో బైబిల్లో మనం ఖచ్చితంగా మనం చూడగలం. కృష్ణ చాలా చక్కటి విషయాలు మరి పాడినటువంటి ఈ ఆరాధన క్రమంలో కొన్ని విషయాలు చెప్పడం అనేది జరిగింది, అంతే కదా. కాబట్టి చాలామంది కూడా సేవకులుగా ఈరోజు పిలువబడుతున్న వారందరూ కూడా చాలామంది కలిపి చెరిపెడు బోధ ఎందుకు చేస్తున్నారంటే, వారికి సరిగా 66 గ్రంథాలలో వ్రాయబడినటువంటి విషయాలు వారికి సరిగా పరిజ్ఞానం లేకపోవడమే కారణమవుతుంది అని మనకు అర్థమవుతుంది. చూడండి, ఈ కొత్త నిబంధన ఈ కాలములో క్రీస్తు ప్రభువారు వాటికి వేరుగా మరో నిబంధన తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా ఇస్తే, కొత్త నిబంధనలో ఏ ఆది అపోస్తలులకు యేసుక్రీస్తు వారు చేయనిది, నేర్పించనిది ఈరోజు చక్కగా నేర్చుకొని గొప్పగా ఆరాధిస్తున్నామని ఇలాంటి గొప్ప ఆలోచన దుష్టుడు ఇచ్చి తను ఆరాధన వశపరుచుకుంటున్నటువంటి సంగతి ఏ క్రైస్తవునికి కూడా సరిగా అర్థం కావటం లేదు. దేవుని పిల్లలారా, ఇక్కడ కొన్ని విషయాలు మనకు క్రొత్త నిబంధనలో పాత నిబంధన ప్రస్తావన ఒక ఆచార ధర్మ కార్యక్రమాలను గూర్చి చాలామంది మిమ్మల్ని చెప్తారు. వాటిని జోడించి వాటిని తీసుకుని వచ్చి వాటిని ఆచరణలోనికి మిమ్మల్ని చెరలోనికి తీసుకొని పోతారు అనే సందర్భాలు పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు. అలాగే హెబ్రీయులకు కూడా పౌలు గారు రాస్తున్నటువంటి విషయాల్లో మనం చూడగలం. అక్కడ మూల పాఠములను చెరపట్టుకొని పోవడానికి మూల పాఠములను మనం ఏం చేస్తారంటే ఉపదేశిస్తుంటారు. అక్కడ సందర్భాన్ని అక్కడ చూసేసరికి మూల పాఠాలు ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఆచరణలోనికి మమ్మల్ని నడిపించి బోధించి మమ్మల్ని క్రైస్తవులను ఏం చేస్తుంటారంటే పాత ఆచరణలోనికి తీసుకెళ్ళిపోతుంటారు. చాలామంది అలా ఉన్నారా లేదా చెప్పండి. ఒక ఆడపిల్ల పెద్ద పాప అయితే మరి పాత నిబంధన నీరు పోసేస్తారు కాబట్టి ఈరోజు మనం కూడా పోసేయవచ్చు. ఇవి మూల పాఠాలు కావా, ఇవి మూలోపదేశాలు కావా ఇవి. పాత నిబంధనలో మరి దావీదు డాన్స్ చేశాడు కాబట్టి మనం కూడా వేసేద్దామని క్రొత్త నిబంధనలో తీసుకుని వచ్చి బోధించి గంతులు వేయించేది మూల పాఠాలు కావా ఇవి. పాత నిబంధన కాలంలో దశమ భాగాలు యాజకులకు ఇచ్చారు కాబట్టి మనం కూడా ఒక యాజకులు లాంటి వాళ్ళమే కాబట్టి మనకు కూడా దశమ భాగాలు తీసుకుని వచ్చి మాకు ఇవ్వాలి అని బోధించటం ఇది మూలోపదేశాలు కాదా, మూల పాఠాలు కావా? ఇలా బోధించటం వలన చాలామంది మోసపోతున్నారు, చెరపట్టి తీసుకెళ్ళిపోతున్నారు. తమ వెనకల అనేక మందిని నాశనం వైపు నడిపించేస్తున్నారు. చేయకూడనివి, మనకు కానివి మనకే అని చెప్పి చాలామందిని మోసగిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కనుక ఒకసారి ఈ విషయాన్ని మనం చూద్దాం. ఒకసారి సామెతల గ్రంథం ఒకసారి మనం చూసి మనం నేర్చుకోవలసినటువంటి అంశానికి మనం వెళ్ళిపోదాం. మన కోసం సామెతల గ్రంథము 12వ అధ్యాయం 15వ మాట ఒకసారి చూడండి. మనం ఎందుకు వాటి నుంచి మూల పాఠాల నుంచి వారు గంభీరముగా చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించాలి, మహిమపరచాలి, ఇదేదని మరి ఒకవేళ చేశారు. కానీ కొత్త నిబంధనలు ఎవరు అలా చేసినట్టు లేదు. లేనప్పుడు మనం ఎందుకు చేయాలి? కాబట్టి అలా చేసేవారు మూలోపదేశాలను బోధించి అలా చేయించే వారికి సరైనదిగానే కనిపిస్తుంది. ఒకసారి చదవండి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడినటువంటి విషయం. సొలొమోను అయినటువంటి జ్ఞాని రాస్తున్నటువంటి విషయం. మూడుని మార్గము మూర్ఖుని మార్గము ఆ మూర్ఖునికి సరైనదా కాదా? వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏదైనా కూడా వాళ్ళ దృష్టికి వారు చేస్తున్నది స్తుతి ఆరాధన కావచ్చు,
లేదనుకుంటే ఒక పెద్ద పాప అయిన తర్వాత మగవాళ్ళు వయసు వచ్చిన ఆమెను స్నానం చేయించడం అనగా నీరు పోయడం అయినా వారికి న్యాయబద్ధంగానే ఉంది కదా కదా, ఏమైనా తప్పుగా ఉందా? ఉంటే మానేసేవాళ్ళు. వాళ్ళ దృష్టికి అది న్యాయం. వాళ్ళు అలా అనుకునే వాళ్ళు ఎవరైనా మూర్ఖులు, మూఢులు వాళ్ళు. అవునా కదా? మూఢుని మార్గము అంటే ఆయన ప్రవర్తన, ఆయన చేసే కార్యక్రమం ఏదైనా కూడా వాని దృష్టికి, ఆ మూర్ఖునికి అది ఎలా కనబడుతుంది? అది సరైనదిగానే కనబడుతుంది. స్తుతి ఆరాధన ఈరోజు చేస్తున్నారు. వారిని మిమ్మల్ని కించపరచడం లేదు, కానీ వారు చేసేది వారు చెయ్యని కానీ, అంతేనా? ప్రభు కోసం వాళ్ళు చేస్తున్న వారిని విడిచిపెట్టేద్దాం, కానీ మన వరకు మనం మానేసాము అన్నప్పుడు అది సరైనదిగా వాళ్ళకు మాత్రమే, చేసే వాళ్ళకి మాత్రం అనిపిస్తుంది. ఇది అల్లరి అని నువ్వు చెప్పినప్పుడు అది అల్లరి కానిదిగా వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళకి చేస్తున్నప్పుడు అనిపించదు, అది తప్పుగా మనకు అనిపించదు కనుకొని చేస్తుంటాం. తప్పు కానట్టుగా దుష్టుడు నమ్మించి మోసం చేస్తాడు. కానీ జ్ఞానము గల వాడైతే ఈరోజు తడ్డ గ్రామములో ఒక కుటుంబముగా మనమైతే దేవుడి ఇవ్వడంతో, జ్ఞానంతో, దేవుడు ఇచ్చిన జ్ఞానంతో, ఒకసారి కింద మాటలు చదవండి. వాక్యాన్ని చదివి ధ్యానించి తెలుసుకొని అది రైటా కాదా అని గ్రహించి దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో దాన్ని ఏం చేసామట? అంగీకరించాం మనం. సరైనది వాని దృష్టికి మాత్రం. మూర్ఖుడు కాబట్టి మూర్ఖుడు వాడు చేస్తాడు. ఎన్ని చేసినా ఏమి చెప్పినా వాడు నమ్మడు, విన్నాడు. నాదే రైటు, నేను చేసేదే కరెక్ట్ అంటాడు. వాడిని చెప్పిన వాడికి అర్థం కాదు. మూర్ఖుడు కదా, వాడి దృష్టికి అది రైట్, అది సరైనది. కానీ మనం ఆలోచించాం, దాన్ని మనం తెలుసుకున్నాం, మనం పరిశీలించాం, అది సరైనది కాదు అని. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం కూడా తీయండి. ఆ మాట చివరిగా చూడండి. చాలా ఉన్నాయి, కానీ ఈ 2 మాటలు మీకు చెప్తాను. మూర్ఖునికి అతను చేసే కార్యక్రమాలు ఏదైనా కూడా వాని దృష్టికి సరైనది కనబడతాయి. మూర్ఖుడు కనుక 14వ అధ్యాయం 12వ మాట ఒకసారి చదవండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఒకని ఎదుట మూర్ఖుడు చేసే కార్యక్రమాలు ఏదైనా కూడా మనకు చెప్తున్నాడు ఇక్కడ. సరైనదిగా కనబడే మార్గము ఒకటి ఉంది. అయితే అది చివరికి అది నాశనానికి, మరణానికి దారి తీస్తుంది అంటున్నాడు. మనకు అర్థమైంది ఇది. మన జ్ఞానంతో మనం వివేచించాం, మనం ఆలోచించాము ఇది సరైనదా కాదా అని. అవునా? పరిశీలించినప్పుడు దేవుని జ్ఞానంతో మనం పరిశీలించినప్పుడు అది సరైనదిగా మనకు అనిపించలేదు. ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో కూడా ఆ గమ్యం కూడా మనకు అర్థమైంది కదా. ఆ అడ్రస్ మనకు అర్థమైంది కనుకనే వాటి నుంచి మనం తప్పించుకొని ప్రమాదకరమైనటువంటి స్థితి నుంచి మనం వెళ్ళకూడదని బుద్ధిమంతునిగా మనం తప్పించుకునే ప్రయత్నంలో వాటి నుంచి మనం వేరైపోయాం కదా. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం ఉంది కదా. చాలామంది అబ్బా ఇది గొప్పగా ఇంపుగా ఉంది, గొప్ప హుషారుగా ఉంది, గొప్పగా ఉంది, అబ్బా ఇలా చేస్తే బాగుంటుంది అని అంతగా ఉంటుంది ఆరాధన అనేసరికి. చేస్తున్న ఆ వాతావరణాన్ని చూస్తే అబ్బా గొప్పగా ఉంది, పర్లేదు అనేటట్టుగా ఉంటుంది తప్ప ఇది తప్పు అనేటట్టుగా ఉండదు. సరైనదిగానే కనబడుతుంది. మనం చేసేది ఏదైనా కూడా, మూర్ఖుడు చేసేది ఏదైనా కూడా సరైనదిగా కనబడుతుంది. కానీ చివరికి అది ఎంత నాశనానికి, ఎంత ప్రమాదకరమైనటువంటి ఒక స్థితిలోనికి మమ్మల్ని నడిపిస్తుందో ఆ మార్గం అది అర్థం కాదు వాళ్ళకు. ఎవరికి? మూర్ఖులకు. జ్ఞానులకు అర్థమైంది అది ఎంత ప్రమాదకరమైనదో. అది మంచిగానే ఉంది, అబ్బా అలా ఆరాధిస్తే ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనకు కనబడుతుంది, తప్పుగా అనిపించదు ఎవరికి. కానీ అది ఒక రోజు చివరికి మమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుంది అని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక మనకు భయం వేసింది. అందుకే మనం వాటి నుంచి మనం బుద్ధిమంతులుగా ఆలోచించి తెలుసుకొని, అది మూర్ఖుని మార్గం, అది ఎంత చెప్పినా వాడికి ఎక్కదు. వాడు తనకు నచ్చినట్లు వాడు ప్రవర్తిస్తాడు, వాడు నడుస్తాడు, పోతాడు, చేస్తాడు. ఆయన దృష్టిగా అది సరైనది అని మనకు అర్థమైంది. కానీ మనకు సరైనది కాదు, ఎందుకంటే మనం ఆలోచించే కనుక వాటి నుంచి మనం వేరైపోయాం. ఆరాధన అన్నీ ఒక 5 నిమిషాలు చేసేది ఆరాధన కాదు. అది
కదా. మనం మొదటి నుంచి చివరి వరకు చేస్తున్నదే దేవుని పని, అదే ఆరాధన, అదే మనం పూజించటం, అదే ఆయనను సేవ చేయటం. మరి వాటితో భాగం చాలా మనకు ఉన్నాయి. స్వార్థ పరిచర్య, దానద కార్యక్రమాలు, ఇవంతా కూడా ప్రభుకు ప్రీతికరమైన ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం చెయ్యాలి. ఓకే, మరి ఇవి చాలా చక్కగా మనకు అర్థమైనాయి. ఇవన్నీ కూడా నేను చెప్పలేను, కానీ ఈరోజు మిగతా విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. గత వారంలో ముందటి వారంలో ఏం నేర్చుకున్నామంటే, మనుషులందరూ కూడా మన కుటుంబాన్ని ఎలా చూస్తున్నారని మనం తెలుసుకున్నాం. పక్షపాతులుగా ఎన్నో వర్గ భేదాలను చూపిస్తూ మమ్మల్ని గుర్తిస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలో మనం పడింది మనం ఒక భేదాభిప్రాయాలుగా మనం వాళ్ళ దృష్టిలో పడిపోయాం. మమ్మల్ని వాళ్ళు చూసేది ఎలా చూస్తున్నారు చెప్పండి? ఎలా చూస్తున్నారు మమ్మల్ని? వాళ్ళు ఒక వేరే ఆచరణ కలిగినటువంటి వారుగా, ఒక క్రీస్తు సంఘము వారుగా మమ్మల్ని గుర్తిస్తున్నారు. అసలు ప్రపంచం గుర్తించవలసినదే క్రీస్తు సంఘమే అని. ఎందుకు అన్నప్పుడు మనం కరెక్ట్గానే ఉన్నాము, మనమే దారి తప్పిపోయే మన సంగతి వరకు అర్థం కావటం లేదు. అసలు క్రైస్తవులు క్రీస్తు తాలూకా క్రీస్తుని నమ్ముతున్నటువంటి వారు ఎవరన్నప్పుడు ప్రపంచం గుర్తించేది క్రీస్తు సంఘము వారు. ప్రపంచం గుర్తించేది క్రీస్తు సంఘముగా గుర్తిస్తుందే తప్ప కల్వారు బాప్టిస్ట్ అని, లూథర్ అని, ఆర్సిఎం అని, సిబిఎం అని, విశ్వవాణి అని రకరకాల పేర్లు ఉన్నాయి కదా. పర్వతాల పేర్లు, లోయల పేర్లు, తర్వాత ఇలా కొండల పేర్లు అని, మనుషుల పేర్లు అని రకరకాల పేర్లతో గుర్తించదు, అలా ఉన్నాయి. కాబట్టి చూడండి, క్రీస్తు సంఘములన్నీ అనే మాట బైబిల్లో మనకు ఉన్నాయి. ఏ సంఘమైనా ఉంది అంటే క్రీస్తు ద్వారా స్థాపింపబడి క్రీస్తు తన రక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాలు ఎన్నైనా సంపాదించనివే క్రీస్తు సంఘాలు కావు. కానీ నిజంగా క్రీస్తు రక్తం చేత కడగబడిన సంఘాలే అయితే అవి అడ్రస్సు క్రీస్తు సంఘముగానే ఉంటాయి. కాబట్టి ఆలోచిద్దాం. ఈరోజు మనుషులు మమ్మల్ని పక్షపాతులుగా మమ్మల్ని చూసినా ఏది రాకుండా ఉండాలి, మనకు మాత్రమే ఉండాలి, వాళ్ళకు ఏది ఉండకూడదు అని వాళ్ళు అనుకున్నా పక్షపాతం చూపించిన ప్రభు మాత్రం పక్షపాతి మనకు కాడు కదా. మనుషులందరూ మనకు పక్షపాతులే అని మనకు అర్థమైంది కదా. ముందు మనం నేర్చుకున్నాం కదా. ఈ వీటిని డైవర్ట్ చేసుకొని కొన్ని విషయాల్లోనికి మనం వెళ్ళిపోయాం మనం. కానీ ఈ విషయాలు మనకు అర్థం కావాలి. ఇంకా ఈ విషయం అయిపోయిన తర్వాత దేవుడు మన పక్షమున ఉండగా మేము భయపడం అనే అంశాన్ని కూడా నేర్చుకుందాం. నేర్చుకునే ముందు ఈరోజు నేర్చుకునే అంశం ఏంటంటే, మనుషులందరూ పక్షపాతులే, కానీ తండ్రి దేవుడు ఎవ్వరికి ఆయన పక్షపాతి కాడు. చెప్పండి, మనుషులందరూ అన్నదమ్ములే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇరుగు పొరుగు వారు ఎవరైనా మనకు పక్షపాతులే. మనుషులు ఎవరైనా పక్షపాతి చూపిస్తారు. కానీ దేవుడు తండ్రి ఎవ్వరికి పక్షపాతి కాడు. పక్షపాతి కానివాడు, పక్షపాతి చూపించనివాడు. ఒకవేళ చూపిస్తే ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? మనిషి బ్రతకలేడు కదా. ఆక్సిజన్ తీసేస్తాడు, గాలి తీసేస్తాడు కదా. గాలి ఆపేస్తే ప్రాణజీవి ఏది బ్రతకదు. తర్వాత లైటింగ్ ఉండదు, సూర్యగోళాన్ని ఆపేస్తాడు, మూసేస్తాడు, కాంతినివ్వడు. రాత్రిపూట చంద్రుడినివ్వడు, కటిక చీకటి, వర్షం కురవదు. అంతేనా? పక్షపాతి అయితే ఎంత చెడ్డవాడైనా దేవుడు మా అందరినీ కూడా ఎలాంటి సమానత్వం చూస్తున్నాడో, మరి అలాంటి దేవుడు మన కన్న తండ్రి ఎంత మంచివాడో ఈరోజు నేర్చుకుందామా? వాక్యాన్ని నేర్చుకుందాం.
ఎంత ఉత్తముడు, ఎంత యథార్థవంతుడు, ఎంత పవిత్రుడు. పక్షపాతి ఉంటే పవిత్రుడు కాలేడు, యథార్థవంతుడు కాలేడు కదా. ఉత్తముడు ఆయన మనం రుచి చూస్తున్నాం కదా. ఆయన ఉత్తముడని మనం రుచి చూస్తున్నాం కదా, రుచి చూస్తున్నాం. ఆయన గుణం చాలా మంచిది, రుచి. షీమోన్ అంటే నాకు ఇష్టం, నాకు రుచి. ఆయన గుణాలు చాలా మంచివి, ఆయన మాటలు మంచివి, ఆయన చేతలు మంచివి, ఆయన ఆలోచన మంచిది. అది రుచి. పక్షపాతి లేనిది, ప్రేమించేది, దయ చూపించేది, కనికరించేది కదా, అందరినీ సమానత్వం చూసేది. ఎంత మంచిది, ఎంత మంచి లక్షణం అది. అది రుచి చూడండి. కాబట్టి చూద్దాం ఒకసారి మత్తయి సువార్త తీయండి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎంత మంచివాడో. మనుషులు వీడు ఇలాంటి వాడు, వాడు అలాంటి వాడు, వారికి ఇవ్వకూడదు, వారికి ఇవ్వాలి అని ఎన్నో భేదాభిప్రాయాలు కలిగి తప్పించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇచ్చేవాడిని ఇవ్వకుండా అడ్డగిస్తూ ఉంటారు. ఇష్టపడరు కూడా. వాళ్ళు చెడ్డవాళ్ళే, కానీ ఏమైనా చెడు పని చేస్తే వారికి మాత్రం అస్సలు సహించే గుణాలు ఉండవు. చెడిపోయిన వాడికి ఏదైనా తప్పు చేసినప్పుడు క్షమించలేడు, సహించలేడు. మరి తప్పు చేసిన వాడిని సహించకపోవడం అనేది ఎవరి లక్షణం అన్నప్పుడు, వాస్తవానికి మన ఆలోచన చేస్తే దేవుని లక్షణాలు మంచివి. మరి చెడ్డ లక్షణాలు చేసి, చెడ్డ గుణాలు, చెడ్డ పనులు చేసినప్పుడు దేవుడు సహించకపోతే బాగుండేది. ఆయన మంచివాడు కనుక. మరి చెడ్డవాడైనటువంటి మనిషి చెడ్డ పనులు చేస్తే సహించలేకపోతున్నాడు అంటే ఒకసారి మీరు ఆలోచన మీరు చేయండి. ఇది ఏ లక్షణం? ఇది దుష్ట లక్షణం కాదా? దేవుని లక్షణం మంచి లక్షణమే, కానీ మంచిని కోరుకుంటుంది. చెడు లక్షణం చెడునే, నాశనాన్ని కోరుకుంటుంది, నాశనం చేస్తుంది, తను నాశనంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదట దాన్ని ఒకసారి పరిచయం తీసుకుందాం. ఒకసారి దానికి ముందు ఒకసారి దేవుడు ఎంత మంచివాడో చూద్దామా. అపోస్తల కార్యములు తీయండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం. మనుషులందరూ పక్షపాతులే. ఎవరిని నమ్ముతావు? ఏ మనిషిని నమ్మడానికి వీల్లేదు, అందరు పక్షపాతులే. కానీ దేవుడు పక్షపాత కాడా? ఒకసారి చూద్దామా. దేవుడు పక్షపాతి కాడని చాలు. దేవుడు మన తండ్రి పక్షపాతి కాడని నిజముగా మనం గ్రహించాం. మనం కూడా గ్రహించాం. ఆ రోజులో వాళ్ళు కూడా అపోస్తులు గ్రహించారు, ప్రారంభ సంఘం గ్రహించింది, మనము గ్రహిస్తున్నాం ఈరోజు. దేవుడు కన్న తండ్రి కనుక పక్షపాతి అయిన కాడు. ఆయన మనుషులు చూపించినట్టు వర్గభేదాలు పెట్టడం లేదు, చూపించటం లేదు. అందరినీ కూడా సమానత్వంగా ఆయన చూస్తున్నాడు. మనుషులు వేరు చేసిన, మనుషులు మనకు ఏది సహకరించకపోయినా, ఏది మనకు ఇవ్వకపోయినా దేవుడు అందరికీ ఇస్తున్నాడు. అందరికీ ఇస్తున్నాడా లేదా? అందరికీ ఇస్తున్నాడు. నీకు కావలసినది, వారికి కావలసినది అందరికీ సమానంగా దేవుడు అందిస్తున్నాడు, దయచేస్తున్నాడు ఆయన. ఒకవేళ మనుషులంటి వాడే అయితే మంచి వారికే ఇస్తాడు, తన తాలూకు వారికే ఇస్తాడు, మిగతా వారికి ఏది ఇవ్వడు. ఇవ్వకపోతే వాళ్ళు ఏమైపోతారు? పాపం చేసిన వారు, తప్పు చేసిన వారు ఒక పక్షపాతులకు చూసినప్పుడు అవతల వాళ్ళు ఏమైపోతారు? నాశనం అయిపోవాలి, చనిపోవాలి. మనుషుల దృష్టి అలాంటిది. దేవుని దృష్టి అందరినీ కూడా, మంచివారిని చెడ్డవారిని ఏం చేసేది? కాపాడేది, సంరక్షించేది, వాళ్ళ అవసరాలను తీర్చేది. తండ్రి మనసు, తల్లి మనసు అన్నమాట కదా. అలాంటి ఆయన ఎవరికి పక్షపాతి కాడు. మంచి ఎవరంటే అక్కడెక్కడ ఎవరు నీతిమంతులు ఉన్నారు, ఆ నీతిమంతులు కూడా ఉన్నారు. ఎవరికి ఆయన పక్షపాతి కాడు కదా. ఎవరికి? ఇప్పుడు చాలామంది మనకు పక్షపాతులు అయితే, మన తండ్రి మాత్రం మన ఎడల, మన పట్ల పక్షపాతి ఆయన కాడు అని మనం తెలుసుకున్నాం. ఎంత మంచివాడు, పక్షపాతిగా చూపించనివాడు, వర్గభేదాలకు చూపించనివాడు. వీరు క్రీస్తు సంఘం వారు, వారు ఆ సంఘం వారు అని ఆయన మమ్మల్ని పక్షపాతిగా మనుషుల్లా చూడనివాడు. ఆయన అందరినీ సమానత్వం చూసేవాడు అని మనం గ్రహించాం, మనం కూడా తెలుసుకున్నాం, మనం నమ్ముతున్నాం.
అంతేనా? ఇక మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం, ఆయన ఎంత మంచివాడో. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 24 వచనాల్లో వ్రాయబడినటువంటి విషయాన్ని మరి చదవండి ఒకసారి. ఆయన ఎంత మంచివాడో బైబిల్ గ్రంథంలో మనం ఒకసారి పరిచయం చేసుకొని మన కన్న తండ్రి గురించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. 22వ అధ్యాయం కీర్తన గ్రంథం 24వ వచనం మాత్రం చదవండి. ఆయన బాధపడు వారిని ఎవరు? ఆయన ఎవరు? కన్న తండ్రి బాధపడు వారిని తృణీకరింపలేదు, ఎవరిని కూడా తృణీకరింపలేదట. బాధను తృణీకరింపలేదు, బాధను తృణీకరించి పక్కన పెట్టేయలేదు. దాన్ని చూచి దానిని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖాన్ని దాచలేదు, తండ్రి దాచుకోలేదట. ఒకసారి ఈ విషయాన్ని జ్ఞాపకం మీరు చేయండి. ఒకసారి కోనె తన కుమార్తె రోగమైనప్పుడు, బాధతో ఉన్నప్పుడు, చింతతో ఉన్నప్పుడు ఒకసారి గుర్తు చేయండి. ఆయనకున్నటువంటి ప్రేమ తన పిల్లల ముఖాన్ని ఏమైనా వేరు చేసిందా? ఆమెకున్నటువంటి బాధ నుంచి తమ ముఖాన్ని పక్కన పెట్టేసుకున్నారా? తమ ఆలోచన పక్కన పెట్టేసుకున్నారా? దేవుని ప్రేమ ఎంత గొప్పదో మరొకసారి చదువు. మరి ఎంత సహకరించారు, సంఘం సహకరించి, దేవుని పిల్లలు సహకరించారు. తండ్రి ఒక ప్రేమ ఇలా చూపించిందో, ఇలా బ్రతికించిందో. ఒకవేళ పక్షపాతి చూపిస్తే ఈరోజు రేపటి దినాన మీరు చేస్తారు, నేను చేస్తాను, ఇలాంటి ప్రమాదంలో చిక్కుని పోతాము. ఇతరులు మమ్మల్ని చూడకపోతే, దేవుని ప్రేమ లేకపోతే మమ్మల్ని అలాగే చూస్తారు, వారు మమ్మల్ని చంపేస్తారు. అంతే. ఒకసారి చదువుదాం. ఆయన కోనెను బాధపడుతున్న కోనెను పక్కన పెట్టేయలేదు. మనుషుల కొల్ల తృణీకరించి ఉండవచ్చు, కానీ దేవుడు తృణీకరించలేదు ఆమెను. తన కుమార్తె కనుక తన కుమార్తె అయినటువంటి కోనెను చూసి ఆయన అసహ్యపడలేదు. ముట్టుకోవడానికి బాగోవటం లేదు, చూడడానికి అసహ్యంగా ఉంది అని మనం అసహించుకున్నాడా? ఆయనలో నుంచి పొందుకున్నటువంటి ప్రేమ మనకు అసహ్యపరిచిందా చెప్పండి? తండ్రిలో అలాంటి అసహించుకొనని దేవుని ప్రేమ పొందుకున్న మనం కుమారులైనటువంటి మనకు ఏమైనా అసహ్యం మనకు వచ్చిందా? ఆమెని కాపాడే విషయంలో ముట్టుకున్నాం కదా, పట్టుకున్నాం, ఎక్కించాం, తీసుకెళ్ళాం. దేవుని ప్రేమ. లేకపోతే ముఖాన్ని ఏమైనా పక్కన పెట్టేసామా? అంటరానిదిగా ఉంది అని చెప్పి మనం ఏమైనా దానికి పక్కన పెట్టేసామా? పెట్టలేదు. పెడితే ఎప్పుడో చనిపోయేది. ఇది పక్షపాతి. కానీ దేవుడు పక్షపాతి కాడు కదా. చూడండి, తన ముఖాన్ని ఏం చేయలేదట. బాధపడు వారిని ఏం చేశాడు? తృణీకరించలేదు. దేవుడు బాధపడుతున్న మనుషులు ఒకవేళ మమ్మల్ని తృణీకరించవచ్చు ఏమో, కానీ కన్న తండ్రి మాత్రం మన అందరి బాధపడుతున్న మన అందరినీ ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని పక్కకి నెట్టేయడు. పరిశీలిస్తాడు, ఆలోచిస్తున్నాడు ఈరోజు మన గురించి. ఇక్కడ చర్చి రాకూడదని చెప్పినా, ఇవ్వకూడదని చెప్పి రాకపోయినా, ఇన్ని పక్షపాతం చూపించినా దేవుడు న్యాయం చేసేవాడు. దేవుడు ఒక మందిరం మనకు కావాలి, మనకు ఉండటం న్యాయమని ఆయన న్యాయవంతుడు ఆలోచించడం అది చాలా న్యాయం. అది కనుక మన ఆలోచనలకు వేరుగా ఆయన లేడు. మనకు కూడా కావాలి కాబట్టి ఆలోచిస్తున్నాడు ఆయన. ఎంత మంచివాడు. మనం బాధపడుతున్నాం, చర్చి లేదు, దేవుని ఆరాధించడానికి సరైనటువంటి ఒక మందిరం మనకు లేదు. మనం ఆశపడుతున్నాం, మనం బాధపడుతున్నాం. మరి వాసలు ఇవంతా కూడా అన్ని పాడైపోవడం వలన సరిగా మనకు ఆనందం మనకు లేదు. మనకు చర్చి ఉంటే బాగుండేదనే బాధ ఉంది, ఆలోచన ఉంది. ఆయన తృణీకరించటం లేదు, ఆలోచిస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం. ఇక మత్తయి సువార్త ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు మన తండ్రి ఎంత మంచివాడు, పక్షపాతి కానివాడు. కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఏ పక్షపాతిని చూపించకుండా మనతో ఉండేవాడు, ఆదరించేవాడు, ప్రేమించేవాడు, అన్నీ మనకు దయచేయవలసినటువంటి ఆయన గొప్పవాడు. ఆయన మన తండ్రి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం ఒకసారి చదువుదామా?
ఆయన ఇలాంటి వారిని ఏం చేస్తున్నాడు? ఒకవేళ పక్షపాతి చూపిస్తున్నాడా, లేదా అందరినీ సమానత్వాన్ని నింపుతున్నాడా, చూపిస్తున్నాడా? ఆయన చెడ్డవారి మీదను ఆయన తండ్రి చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడు ఎవరిది చెప్పండి? దేవునిది, ఆయనది. తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీదను ఆ నీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. మీరు ఇక్కడ చూడండి, దేవుడు పక్షపాత కాదా అన్నది మనకి ఇక్కడే మనకు అర్థమైపోతుంటుంది. ఒకవేళ దేవుడు పక్షపాతి అనుకుంటే పాపం చేసిన వారిని, ఆ నీతిమంతులకు ఏమి ఇవ్వకూడదు. తన సూర్యుడిని ఉదయింపజేయకూడదు, తన వర్షాన్ని కురిపించకూడదు, అందరికీ గాలి ఇవ్వకూడదు, ఆక్సిజన్ ఇవ్వకూడదు, ఆపేయాలి. ఆపుతున్నాడా? మంచివారు ఎలాంటి శ్వాస వారు పీల్చుకుంటున్నారో, ఆక్సిజన్ ఎలా అయితే పీల్చుకుంటున్నారో బ్రతకడానికి, చెడ్డవారు కూడా అలాగనే పీల్చుకుంటున్నారు. మరి మంచివారికి, నీతిమంతులైనటువంటి వారికి ఎలాగైతే మరి ఆ సూర్యుడు ఉదయింపజేశాడో మనందరికీ కూడా అలాగే సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. మరి నీతిమంతులకు ఎలాగైతే వర్షాన్ని కురిపిస్తున్నాడో వారితో పాటు మన అందరికి కూడా సమానంగా వర్షాన్ని కురిపిస్తున్నాడా? వేరు కురిపిస్తున్నాడా? కురిపించకపోతే మనం చేసిన పంటకు ఏమి రాదు, ఫలాలు రావు మనకు. కానీ అందరితో పాటు మనకు వస్తున్నాయి. అందరితో సమానంగా మనకు ఇస్తున్నాడు, పెంచుతున్నాడు. ఏది మనకు తక్కువ చేయలేదు మన కన్న తండ్రి. కాబట్టి చూడండి ఎంత మంచివాడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుణ్ణి ఉదయింపజేసి నీతిమంతుల మీదను ఆ నీతిమంతుల మీదను వర్షమును కురిపిస్తున్నాడు ఆయన. కనుక మనం బ్రతుకున్నాం. చెడు పనులు చేసిన మనం బ్రతుకుతున్నాం. నీతిమంతుల వల్లే మనం కూడా బ్రతుకుతున్నామంటే దేవుడు చెడ్డవారి మీద పక్షపాతిగా లేడు. కానీ ప్రభు విషయంలో మనం ఎందుకు పక్షపాతులుగా క్రైస్తవులకు మనం మారిపోయేమో సమాధానం వాళ్ళే చెప్పాలి. మంచి చెప్పినందుక, వాక్యాన్ని చెప్పినందుక, వాక్యంలో లేనిది దుర్బోధన చెప్పినందుక మన దేనికి మన విరోధులైపోయామో, ఎందుకు మమ్మల్ని పక్షపాతులుగా చూస్తున్నారో చూసే ప్రతి ఒక్కరూ, స్త్రీయా పురుషుడా, ఎవరైనా కూడా దేవునికి లెక్క చెప్పాలి. వారు చెప్పేసుకుంటారు. మనకు అది సంబంధం మనకు లేదు. ఇక మనం ఒకసారి మరొక విషయాన్ని కూడా చూద్దాం. ఒకసారి అపోస్తల కార్యములు చూడండి. దేవుడు ఎంతగా మమ్మల్ని ఆదరిస్తున్నాడు, మమ్మల్ని సహకరిస్తున్నాడు, మమ్మల్ని బలపరుస్తున్నాడు, మనకు దయచేస్తున్నాడు. మన కన్న తండ్రి చేసే గొప్ప మేలులు, కార్యక్రమాలు, ఉపకారం మనం చూద్దాం. ఒకసారి అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడినటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన మనం చేద్దాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడినటువంటి విషయాన్ని జాగ్రత్తగా మీరు వినాలి. ఆయన అక్కడ నుంచి చదవండి. ఆయన ఆకాశము నుండి మీ అందరికీ, మీరు పనిచేసే ప్రతి గింజ ఎదగటం కోసం, మొలకెత్తడం కోసం వర్షమును, ఫలవంతములైనటువంటి ఋతువులను చెప్పండి. ఫలవంతములైన ఋతువులను అనగా మీరు చేసినటువంటి ప్రతి పంటకు తగిన ఫలాలు ఇచ్చే విధంగా, అంతేనా? వర్షాన్ని కురిపించటం, ఋతువులను, ఆహారాన్ని, మన అందరికీ ఆహారాన్ని అనుగ్రహించచ్చు. చూడండి, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు, మేలు చేస్తున్నాడు ఆయన. మీ హృదయములను ఉల్లాసముగా నింపుచు మిమ్మల్ని మేలు చేస్తున్నాడు. మన అందరినీ మేలు చేస్తున్నాడు. మంచివారిని చెడ్డవారిని మేలు చేయొచ్చు. తన గూర్చి సాక్ష్యము లేకుండా ఏది కూడా చేయలేదు దేవుడు. తన గురించి తను చేసినటువంటి ఉపకార్యములలో ఏ కార్యము కూడా ఏ సాక్ష్యము లేకుండా ఏది చేయలేదు. అన్ని సాక్ష్యాధారాలుగా ఉన్నాయి.
ప్రకృతిని చెప్తుంది, దాన్ని చూస్తే మీకు తెలుస్తుంది. అవి చెప్తాయి, అవే సాక్ష్యాలు. సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు, ఆయన ఉదయింపజేస్తున్నాడు. అంతేనా? ఉదయిస్తున్నాడు మన కోసమే. అవునా? సాక్ష్యమా కాదా ఇది? రాత్రి వేళ వెలుగునివ్వడానికి చంద్రుడు ఉదయిస్తున్నాడు, ఉదయింపజేస్తున్నాడు. అది ఆయన ఉదయింపజేస్తున్నాడు అనడానికి రుజువులు ఇవంతా కూడా. మనం చేసే ప్రతి పంటకు ఫలవంతమైనటువంటి వర్షాన్ని, ఋతువులను కురిపిస్తున్నాడు. ఒక గింజకి ఎన్నో గింజలు రావడానికి దేవుడు ఇస్తున్నాడు. వర్షం కురుస్తుంది. సాక్ష్యాలే కదా? సాక్ష్యాలా కాదా? ఏది కూడా తను చేసింది ఏదైనా కూడా సాక్ష్యము లేకుండా ఏది చెయ్యలేదు. అన్ని సాక్ష్యాధారాలుగా ఉన్నాయి. ఆలోచిస్తే, నువ్వు చూస్తే, అడిగితే నీకు అర్థమవుతాయి, లేకపోతే నీకేం అర్థం కాదు. తనంతట తానేలా కురుస్తుంది. కరెంటు బల్బు నువ్వు చుచ్చు నొక్కకుండా తనంతట తానేలా వెలుగుతుంది కదా? ఆయన వెలిగిస్తున్నాడు ఆయన. కాబట్టి చూడండి ఎంత మంచి మాట ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు. ఎవరికైనా ఆహారం లేదా? ఎవరికేమైనా లోటు ఉందా? ఎవరికేమైనా తిండి లేదా? చెప్పండి. సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చుచు ఏం చేస్తున్నాడు? ఉల్లాసముతో మీ హృదయములను నింపుచున్నాడు. ఆనందం, హాయిగా నేను తినేస్తాను. ఇదిగో మంచి కూర, మంచి చికెన్ లేదా మంచి మటన్, మంచి ఫ్రైతో నేను చేసి, నేను కూరతో కలిపి, అన్నంతో కలిపి, లేదా అంబలు ఏదైతే మనకు తీసుకుంటున్నామో ఆహారాన్ని సమృద్ధిగా నేను తిన్న తర్వాత మనకు ఎంత ఆనందకరమైనటువంటి హృదయంతో నిండి ఉంటాం మనం. చెప్పండి. అలా నింపుతున్నాడు. ఏ బాధ లేదు, ఏ ఘోష లేదు, ఏ ఆలోచన లేదు. సంతృప్తి. నీ ఆలోచనకు ఫుల్ స్టాప్గా ఏం తినాలి, ఏం త్రాగాలి, నాకు ఆకలేసింది, ఎక్కడికి నేను వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఏమైనా ఉందా? ఆ ఆలోచనకు ఫుల్ స్టాప్గా చేస్తున్నాడు. ఉల్లాసముతో నీ హృదయమును నింపుచున్నాడు. అర్థమవుతుందా? ఒకవేళ దేవుడే పక్షపాతి అయితే సంగతి ఏంటి కదా? ఇక అపోస్తల కార్యములు అదే 17వ అధ్యాయం 25వ వచనములు కూడా వ్రాయబడినటువంటి విషయాన్ని కూడా చూడండి. దేవుడు మనకు పక్షపాతి కాదనడానికి రుజువు ఇవంతా కూడా. మనుషులు పక్షపాతులే మనకు. మనుషులు మనకు ఎన్ని భేదాభిప్రాయాలు కలిగి ఉండవచ్చు, కానీ దేవుడు మనకు పక్షపాతి కాడు, ఎప్పటికీ కాడు. దేవుడు పక్షపాతి కానీ మన కన్న తండ్రి మనతో ఉండగా మనకు విరోధి ఎవడు, మనకు పక్షపాతి ఎవడు, మనకు భయం ఏంటి? ఒకసారి చూద్దామా? ఎంత సహకరిస్తున్నాడు, ఎంత మమ్మల్ని ఆదరిస్తున్నాడు, ఎంత మమ్మల్ని ఎలా బ్రతికిస్తున్నాడు చెప్తున్నాడు. మన కన్న తండ్రి ఆయన అందరికీ మంచి అనగా మంచివారికి, చెడ్డవారికి, నీతిమంతులకును అనీతిమంతులకును ఊపిరిని సమస్తాన్ని ఆయన ఇస్తున్నవాడు గనుక అన్ని ఇస్తున్నాడు. చాలు, అన్ని ఇస్తున్నాడు ఆయన. మనకు జీవంను ఇస్తున్నాడు, నువ్వు బ్రతకడానికి జీవాన్ని ఇస్తున్నాడు, ఊపిరిని ఇస్తున్నాడు. అన్ని సమస్తం మనిషికి కావలసినది, మనిషి బ్రతకడానికి ఏది అవసరమో అన్ని సమస్తాన్ని దయచేస్తున్నాడు ఆయన. సమస్తం అంటే చెప్పండి, కొన్ని విషయాలు చెప్పండి మీరు. సూర్యుడు ఉదయింపజేస్తున్నాడు, రాత్రి చంద్రుని ఉదయింపజేస్తున్నాడు, నక్షత్రములను ఉదయింపజేస్తున్నాడు మన కోసమే. తర్వాత వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఫలవంతమైన ఋతువులను కురిపిస్తున్నాడు. ఆ తర్వాత వాతావరణం మనం చూసేసరికి శీతాకాలము, తర్వాత ఎండాకాలము, వర్షాకాలము, ఈ కాలాలు అంతేనా, ఇవంతా కూడా మనకి ఇస్తున్నాడు. సమస్తం అనేసరికి ఇవి మనం అనుభవించవలసినటువంటివి మనం కదా. కాబట్టి వృక్ష ఫలాలు ఎన్నైతే ఉన్నాయో వృక్ష ఫలాలు మనం తింటున్నాం. ఆ తర్వాత మనం తినవలసినటువంటి ఆహారం, మనం తినవలసినటువంటి కూర, మాంసం, ఇవంతా కూడా చాలా మనకు ఉన్నాయి కదా. ఇవంతా కూడా సమస్తాన్ని మనకి ఇచ్చి మమ్మల్ని సంరక్షిస్తున్నాడు, మమ్మల్ని పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు. మన ఆకలిని తీరుస్తూ ఉల్లాసమైనటువంటి హృదయం గలవారుగా మమ్మల్ని నింపుతున్నాడు, ఆనందాన్ని, సంతోషాన్ని. చూడండి, పక్షపాతి దేవుడు అందరికీ కూడా సమానత్వంగా చూస్తున్నాడు అనడానికి మనకు ఇవే సాక్ష్యాలు.
మనం బ్రతుకుతున్న బ్రతికే సాక్ష్యం అది. అర్థమవుతుంది కదా. ఇక మొదటి కొరింథీ తిమోతిలకు రాసిన పత్రికలు కూడా అంటాడు, మనం నమ్మితే ఎలాంటి వారిని నమ్మాలి? పక్షపాతి గల వారిని నమ్మాలా? పక్షపాతి లేని తండ్రిని నమ్మాలా? పక్షపాతి లేని తండ్రిని నమ్ముకోవాలి. ఆయన మనం తప్పిపోయినప్పుడు, మనం తప్పు చేసినప్పుడు ఆయన మంచివారిలాగే చూసేవాడు. ఆయన చూస్తాడు. ఆయన అంత మంచి ప్రేమమయుడు ఆయన. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఒకసారి తీద్దామా? మొదటి పత్రికను తీయండి ఒకసారి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడినటువంటి విషయాన్ని కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. సమస్తాన్ని అన్నిటినీ మనకు దేవుడు మనకు ఇస్తున్నాడు. ఒకసారి చూద్దామా? మొదటి తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కనుక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక మీరు నమ్మకం ఉంచుకోకుండా సుఖముగా అనుభవించుటకు సుఖంగా భూమి మీద మీరు అనుభవించడానికి సమస్తమును సమస్తాన్ని మనకు ధారాళంగా మన అందరికీ, మంచివారికి చెడ్డవారికి ధారాళముగా దయచేయి దేవుని దయచేసి మన కన్న తండ్రికి మాత్రమే నమ్మిక ఉంచు. మన నమ్మకం పెట్టుకోవాలి, మంచివారైనా చెడ్డవారైనా. ఎందుకన్నప్పుడు, ఎందుకు మన నమ్మకం ఆయన మీదనే పెట్టుకోవాలి అన్నప్పుడు అంటున్న మాట, సుఖముగా భూమి మీద మనం అందరము కూడా మంచివారు చెడ్డవారు సుఖముగా అనుభవించడానికి సమస్తమును మనకు ధారాళముగా మనందరికీ కూడా దయచేయు అతనిని, అనగా కన్న తండ్రిని, దేవునిని మాత్రమే, ఆయన యందు మాత్రమే నమ్మకం ఉంచితే, మనసులను ఎవరిని నమ్మకం ఉంచుకోకూడదు. నమ్మకం ఉంచాలనుకుంటే ఆయన మాత్రమే నమ్మకం ఉంచాలి. ఎందుకంటే ఆయనలో పక్షపాతి లేదు. మనుషులలో పక్షపాతి గుణం ఉంది, దేవునిలో లేదు. అర్థమవుతుందా? కాబట్టి మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలి అన్నప్పుడు, మనం సుఖముగా అనుభవించడానికి సమస్తాన్ని ధారాళముగా మనందరికీ దయచేస్తున్నవాడు. అలాంటి వాణ్ణి నమ్మాలి. నమ్మితే అలాంటి వాణిని, అలాంటి కన్న తండ్రిని నమ్మాలి తప్ప మనుషులను నమ్మారనుకోండి, మీకు ఏది చెందదు, ఏది రాదు, ఇచ్చేది మిస్ అయిపోతాయి, దూరం చేసేస్తారు మనుషులు. అందుకే మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించు. ఆ కన్న తండ్రిని సమస్తమును ధారాళముగా దయచేయు ఆయనను నమ్ముటయే మంచిది, శ్రేష్టమది, నీకు మేలు. మనుషులను నమ్మితివా, నీ జీవితంలో కీడే తప్ప మేలు ఏది లేదు, నాశనమే. మనుషులు నిన్ను గాయపరుస్తారు, నీ స్నేహితులు నిన్ను గాయపరుస్తారు, నిన్ను నాశనం చేస్తారు. గాయం చేశారా లేదా? నాగేశ్వరుడిని గాయం చేసాడు పక్కటెముక లాంటి ఫ్రెండు. అర్థమవుతుందా? వాడే గాయం చేశాడు, వాడే నాశనం చేశాడు, ప్రాణాన్ని తీసాడు. ఈ రోజుల్లో చాలామంది నా ప్రాణ స్నేహితుడు, ఇది ఒక డైలాగు. అంటే యెహోవా ఎవరితో, అబ్రహాంతో చెప్పిన మాటను డైలాగ్ చేస్తుంటారు ఈ దొంగలు. మనిషి అనేసరికి దొంగ. నా ప్రాణ స్నేహితుడు అంటుంటారు. ప్రాణాన్ని ఇవ్వలేరు. ప్రాణం ఇవ్వడం ఎందుకు? అతని గురించి ఒక రిస్క్ను భరించలేడు, ఒక అరగంట భరించలేడు. వీలైతే గోతిని తోసేసి వెళ్ళిపోతాడు వాడు. నేను గెలిస్తే చాలు, వాడు పోతే ఏంటి అని. వాడు ప్రాణ స్నేహితుడా? ప్రాణాన్ని తీసేయడం తెలియదు. కానీ ఇక మనకు విడిచిపెట్టేస్తారమ్మా తొందరగా. ఒకసారి ఈ మాటలు కూడా గుర్తు చేద్దాం ఒకసారి. ఇంకా ఈ టాపిక్లోనికి నేను రాను కనుక ఒక 3 విషయాలు మన ఆలోచన చేద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథంలో కూడా చూద్దాం ఒకసారి. ఆ తర్వాత ప్రసంగి గ్రంథం అక్కడ నేనే చదువుతాను. అక్కడ 3వ అధ్యాయం 13వ వచనంలో ఆల్రెడీ మనకు తెలుసు ఏమని చెప్తున్నాడు దేవుడు. ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు సుఖమును అనుభవించుట ఆయనిచ్చే బహుమానము, భిక్ష అంటున్నాడు. మరి తిమోతి పత్రికలు ఏమన్నాడు? సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయవాడు ఆయనే. తండ్రి ఆయనే దయచేస్తున్నాడు. ఆయనే ఏమంటున్నాడు ఇక్కడ ప్రసంగి గ్రంథంలో ఏమంటున్నాడు?
ప్రతివాడు ప్రతివాడు అనేసరికి భూమి మీద మంచివాడైనా చెడ్డవాడైనా మీరు మర్చిపోకూడదు. ఆయన పక్షపాతి కాడు గనుక, మంచివారికి చెడ్డవారికి సూర్యుడిని తన వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు కనుక ఇందులో ఎవరున్నారు? ఒక నీతిమంతులే ఉన్నారా? లేకపోతే చెడ్డవారే ఉన్నారా? అందరూ నీతిమంతులు, చెడ్డవారు, వీరందరూ కూడా వారందరినీ కలిపి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రతి వాడు అన్నపానములు భూమి మీద తను బ్రతుకుతున్న కాలంలో అన్నపానములు పుచ్చుకొనుచు సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, శ్రేయస్సు కలిగి అనుభవించడానికి దేవుడే ఇచ్చాడు. ఆనందాన్ని విత్తాడు. ఆయన ఇచ్చాడు ఒక బహుమానంగా. ఈరోజు మన ఆరోగ్యంగా మనం ఉంటున్నాం, సుఖంగా ఉండగలుగుతున్నాం, క్షేమకరంగా మనం ఉండగలుగుతున్నాం. అర్థమవుతుందా? ఆయన పక్షపాతి కాడు గనుక. ఒకవేళ దేవుడే పక్షపాతి అనుకుంటే ఏదో రోగం ఇచ్చేసేవాడు దేవుడు, ఏదో పనిష్మెంట్ ఇచ్చేసేవాడు. కానీ నువ్వు పాడైపోవడం, నువ్వు బాధపడడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఎదురు చూస్తున్నాడు. మారుతారు కదా, వస్తారు కదా, నన్ను తెలుసుకుంటారు కదా అని కదా ఆయనకున్నటువంటి ఆశది, చాలా గొప్ప ఆశది. కాబట్టి మరలా ఇక కీర్తన గ్రంథంలో కూడా వ్రాయబడిన విషయం ఏంటంటే 25:8 వచనంలో వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే యెహోవా ఉత్తముడు మన తండ్రి, పక్షపాతి లేనివాడు, మంచివారికి చెడ్డవారికి సమానత్వం చూసేవాడు, పక్షపాతి గుణం లేని ఆయన మన కన్న తండ్రి ఉత్తముడు. అర్థమవుతుందా? యెహోవా ఉత్తముడును మన కన్న తండ్రి యథార్థవంతుడు. మనుషుల్లో ఎక్కడ యథార్థం ఉంది చెప్పండి? యథార్థం లేకపోబట్టే కదా పక్షపాతి ఉంటే యథార్థవంతుడు కాలేడు దేవుడు. ఆయన యథార్థవంతుడు, అందరికి సమానత్వం చూసేవాడు, మంచివారికి చెడ్డవారికి అందరికి సమానత్వం చూసే ఆయన. అందుకే యథార్థవంతుడు, అందుకే పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, ఉత్తముడు, చాలా మంచివాడు. ఆ మంచిని మనం చెప్పలేం, మనం అనుభవిస్తున్నాం. అంత మంచివాడా? పక్షపాతి లేకపోతే మనిషి నువ్వు కూడా మంచివాడివే. దేవుని లక్షణం నీలో ఉంటే నువ్వు మంచివాడివే. అర్థమవుతుందా? ఇక చివరిగా పేతురు పత్రికలో ఒక మాట చూసి మనం ముగించేసుకుందాం. పేతురు పత్రిక తీయండి. పేతురు పత్రిక చివరిగా మనం చూసుకొని ముగించేసుకుందాం. అక్కడ తీయనవసరం లేదు, నేనే చెప్తాను. ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడల అంటాడు పేతురు గారు రాస్తూ. అక్కడ ఒక మాట చెప్తాడు. ఏమని? మొదటి తన పేతురు పత్రికలో ప్రభు దయాళుడని మీరు మనం రుచి చూసాం. మన కన్న తండ్రి దేవుడు ప్రభువు దయాళుడు. మరి ఏది దయచేసాడు? ఉచితంగా మనకు అందరితో పాటు గాలినిచ్చాడు. మనకు ఏమిచ్చాడు? సూర్యుని ఇచ్చాడు, చంద్రుని ఇచ్చాడు, నక్షత్రములను ఇచ్చాడు, పంచభూతములను ఇచ్చాడు దేవుడు. వృక్ష ఫలాలు మనకి ఇస్తున్నాడు. మనకు తినడానికి మంచి ఆహారాన్ని మనకి ఇచ్చాడు. అందులో మాంసం ఇచ్చాడు కదా, చేప మాంసం ఉంది, జంతువుల మాంసాలు ఉన్నాయి, కోడి మాంసం ఉంది, మేక మాంసం ఉంది, వీలైతే ఆవు మాంసం ఉంది. అన్నీ ఏది లేదు చెప్పండి? మంచి సోలు ఇచ్చాడు, సామలు ఇచ్చాడు. ఆ తర్వాత ఏంటి? తర్వాత ధాన్యం ఇచ్చాడు. ఇలాంటి రకరకాల విత్తనాలు ఇచ్చాడు. ఏది లేదు, అన్ని ఇచ్చాడు. దయాళుడు, అన్ని సమస్తమును ధారాళముగా దయచేయి దయాళుడు మన కన్న తండ్రి. అర్థమవుతుందా? దేవుడు పక్షపాతే చెప్పండి? దేవుడు నిజంగా మన కన్న తండ్రి తన పిల్లల పట్ల పక్షపాతియే అయితే దయాళుడా? కన్న తండ్రి దయాళుడు కాగలడా? మంచి వారికి దయచేస్తాడు, మంచి వారికి దయాళుడు. కానీ చెడ్డవారికి దయాళుడా? మీరు చెప్పండి. కాలేడు కదా. మంచి వారికి దయాళుడే తప్ప చెడ్డవారికి దయాళుడు, దయచేసేవాడు, సమస్తమును ధారాళముగా దయచేసేవాడు కాడు కదా. కానీ మంచివారికి చెడ్డవారికి సమానత్వముగా దయ చూపిస్తున్నవాడు మన కన్న తండ్రి. ఆయన దయాళుడు, ఎంత ఉత్తముడు, ఎంత మంచివాడు చెప్పండి? మంచివాడా కాదా? చాలా మంచివాడు కదా. కాబట్టి మనుషులు మందిరమును
మనుషులు నిజంగా మందిరమును ఇవ్వకూడదు అనే పక్షపాతిగా చూపించిన దేవుడు ఆలోచిస్తున్నాడు. మనకు కావాలి, మనకు రాకూడదు, ఇవ్వకూడదు అని అనుకున్న మనుషులు దేవుడు మాత్రం ఆలోచిస్తున్నాడు, నీ గురించి చింతిస్తున్నాడు అనే మాట మనకు తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32 వచనాల్లో మీ ఆలోచన, మీ అక్కర్లు ఏంటో, మీ ఆలోచన ఏంటో, మీకు ఏది కావాలో ఆయనకి తెలుసు. మీకు కూడా కావాలి అని, మీకు కూడా అవసరమని, మీకు ఇవ్వాలి అనే ఆశ, ఆలోచన, కోరిక ఆయనకు ఉంది. మనుషులు ఒకవేళ ఇవ్వకూడదు, రాకూడదు, వారు అలాగే ఉండాలి అని పక్షపాతి చూపించిన దేవుడు పక్షపాతి కాదు. ఆయన ఆలోచిస్తున్నాడు, ఆయన గుర్తిస్తున్నాడు, ఇవాళ నా ఇష్టపడుతున్నాడు. ఆయన న్యాయవంతుడు. అన్యాయం మనుషులు చేస్తారు పక్షపాతులు కనుక, దేవుడు పక్షపాతి కానివాడు, న్యాయాన్ని కోరుతున్నాడు, మనకు న్యాయం చేయాలని ఆశపడుతున్నాడు కనుక దేవుడు మన పట్ల, మనుషులు ద్వేషించే వారి పట్ల ఏమై ఉన్నాడు? ఆయన ఎలా ఉన్నాడు? సమానత్వం కలిగి ఉన్నాడు, సమానంగా చూసేవాడుగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు. అంతేనా? న్యాయవంతుడిగా ఉన్నాడు, పక్షపాతి కానివాడుగా, లేనివాడుగా ఉన్నాడు ఆయన. కనుక ఈరోజు